హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజొచ్చేసి నేను మా గుడికి వెళ్తున్నాను. సారీ, మన గుడికి మేము మా గ్రామస్తుల సహకారంతో అందరం కలిసి కట్టుకున్న రాముల వారి గుడికి వెళ్ళబోతున్నామండి. సో మీకు ఆ గుడిని చూపిద్దామని నేను అనుకుంటున్నానండి. రోడ్డంబట అంటే చెరువు చుట్టూ లైటింగ్ పెట్టారు, అది ఇది అని చెప్పా కదండి. అదంటే ఎట్లా పెట్టారు ఏంటి మీకు చూపిస్తాను. సో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే రాములవారి ఈ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆగమ శాస్త్ర ధర్మానుసారం క్రతువులు నిర్వహించి వాస్తు పూజ, ధ్వజస్తంభ స్థాపన, విగ్రహ ప్రతిష్ట, గుడి ప్రతిష్ట, విమానశిఖర గోపుర ప్రతిష్ట అన్నీ చేయబోతున్నారండి. అదంతా మీకు రోజు తీసి చూపిస్తాను. మొన్నే తీసి చూపిద్దాం అనుకున్నాను, ఎవరు లేదండి, కానీ కుదరలేదండి. ఇప్పుడు వచ్చేసేసి హోమం చేస్తారండి, విశ్వక్షేణ హోమం అంటారంట. అవన్నీ చూపిస్తామండి. చాలామంది విశ్వక్షేణ హోమం అంటే ఏంటో తెలీదు. విశ్వక్షేణుడు అనే ఆయన విష్ణుమూర్తి యొక్క దాని రక్షకుడు. ఆయన ఆయన ఆయన్ని విష్ణుమూర్తి ఎప్పుడు తలుచుకుంటారు. గోదాదేవి కళ్యాణం అప్పుడు విశ్వక్షేణుడు అని తలుచుకున్నాడు. ఆ మంత్రం కూడా నాకు అంత రాదు. సో మీకు ఆ గుడిని చూపిద్దాం అనుకుంటున్నానండి. సో మా రాముల వారిని ఎలా కట్టారు అంటే ఎంత కష్టపడి కట్టారు మొత్తం అంతా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి నా ఛానల్ని ఆదరించండి. ఉంటానండి. నమస్కారం. బాయ్.